అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్పేట్కు దుండుగులు వెళ్లినట్టుగా గుర్తించారు. షామీర్పేట్ నుంచి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో, అక్కడి నుంచి ఆదిలాబాద్కు లారీలో ప్రయాణించినట్టుగా గుర్తించారు. ఆదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్కు వెళ్లిపోయారు. కాల్పులకు పాల్పడింది అమిత్ మనీష్ గా పోలీసులు గుర్తించారు. బేదర్, హైదరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. బీహార్తో పాటు జార్ఖండ్లో పోలీసులు గాలిస్తున్నారు. అఫ్జల్గంజ్ కేసుకు సంబంధించి పోలీసులు పురోగతి సాధించారు. నిందితులు ఆదిలాబాద్ నుంచి నేరుగా బీహార్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. నిందితులు ఎవరన్న విషయం కూడా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి కూడా సాధించారు. అయితే వీళ్ళిద్దరిని కూడా పోలీసులు గుర్తించారు. ఒకరు మనీష్, ఇంకొకరు అమిత్ గా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించి ప్రత్యేకంగా వాళ్ళని పట్టుకోవడానికి కూడా 7 బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే షామీర్పేట్కి సంబంధించిన నేపథ్యంలో అంటే తిరుమలగిరిలో వాళ్ళు బట్టలు మార్చుకోవడము, తర్వాత డబ్బులు బ్యాగులో పెట్టుకోవడం, ఇదంతా కూడా తిరుమలగిరిలో చేసిన దాని తర్వాత ఆటోలో షామీర్పేట్ కూడా వెళ్ళారు. అక్కడి నుంచి కూడా షేరింగ్ ఆటోలో గజ్వేల్కి వెళ్ళారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను కూడా ఇప్పటికే పోలీసులు కూడా సేకరించారు. అయితే గజ్వేల్ నుంచి కూడా ఆదిలాబాద్ వెళ్ళారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ నుంచి బీహార్కి, అంటే వీటికి సంబంధించి పూర్తిగా ఎలా వెళ్ళారనేది మాత్రము పోలీసులు పూర్తిగా ఆధారాలు కూడా సేకరించారు. మరోవైపు చూస్తే మాత్రము ఇటు బీహార్ పోలీసులు కావచ్చు, జార్ఖండ్, ఇటు తెలంగాణ పోలీసులు కూడా పూర్తిగా జాయింట్ ఆపరేషన్ ద్వారానే దీనికి సంబంధించి వారిని పట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. వీరి వద్ద సంబంధించి దాదాపు డబ్బులు ఉన్నాయి కాబట్టి వీరంతా కూడా ఒక చోట మాత్రం స్టే చేయటం లేదు. ఆ యొక్క డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి అలా వెళ్తున్నారని చెప్పి కూడా పోలీసులకు కూడా కొంత సోర్స్ కూడా లభించింది. ఆ సోర్స్ ఆధారంగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. అయితే కాల్పులకు సంబంధించి మాత్రము త్వరలో పట్టుకుంటామనేది మాత్రం పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నిందితులను కూడా గుర్తించాము. ఒకరు మనీష్, ఇంకొకరు అమిత్గా గుర్తించాం కాబట్టి వారి కుటుంబ సభ్యుల పైన కూడా నిఘా పెట్టారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా ఫోన్లో టచ్లోకి వస్తారా లేదా అనేది మాత్రం దానిపైన కూడా నిఘా పెట్టామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం అఫ్జల్గంజ్ కేసుకు సంబంధించి మరి 2-3 రోజుల్లో కూడా ఈ యొక్క నిందితులను అదుపులోకి తీసుకుంటాము. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తాము. విచారణలో భాగంగా వీరు గతంలో ఎలాంటి యొక్క దోపిడీలకు పాల్పడ్డారు ఆ విషయం పైన కూడా పూర్తిగా ఆరా తీయాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. మొత్తానికి ఈ యొక్క అఫ్జల్గంజ్ కేసులో మాత్రము పురోగతి సాధించారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ పవన్.